అనంతపూర్ జీజీహెచ్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శానిటరీ కార్మికుల తొలగింపునకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. తొలగింపునకు నిరసనగా ఆత్మహత్యకు యత్నించింది కాంట్రాక్ట్ కార్మికురాలు పద్మావతి. అవుట్ సోర్సింగ్ కార్యాలయంపై ఆందోళనకారులు దాడి చేశారు. అవుట్ సోర్సింగ్ సంస్థ మేనేజర్ సాయిపై కూడా దాడి జరిగిందని సమాచారం ఉంది. భయంతో పరుగులు తీశారు అవుట్ సోర్సింగ్ సంస్థ సిబ్బంది. పోలీసులతో అయితే ఆందోళనకారు వాగ్వాదానికైతే దిగారు. ప్రస్తుతం ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. చెప్పండి రసూల్, ఇప్పుడు ఏదైతే ఇక్కడ శానిటరీ కార్మికుల తొలగింపునకు ఏదైతే ఆందోళన చేపట్టారో అసలు దీని వెనుక కారణాలు ఏంటంటారు? అమూల్య, మొత్తం పైన అనంతపురం జీజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో పెద్ద ఎత్తున నిరసన సెగలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఆసుపత్రిలో జీజీహెచ్ ఏదైతే ఆసుపత్రి ఉందో ప్రభుత్వ ఆసుపత్రి, ఇది అనంతపురం జిల్లా వ్యాప్తంగానే ఉమ్మడి అనంతపురం జిల్లాలో అతిపెద్ద ఆసుపత్రిగా చెప్పవచ్చు. అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి పనులు కూడా పెద్ద ఎత్తున ఉంటాయి. కాబట్టి పారిశుద్ధ్య పనులకు సంబంధించినటువంటి విధంగా ఇప్పటికే ఓ కాంట్రాక్ట్ సంస్థ అక్కడ ఆ కాంట్రాక్ట్ ఇస్తుంది. ఆ మేరకు వారు ఇప్పటికే అనేక సంవత్సరాలుగా వాళ్ళు రిక్రూట్ చేసుకున్నటువంటి నేపథ్యంలో అనేక సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఉన్న ఫలంగా ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్లకు అక్కడ అవకాశం కల్పిస్తున్నారు అనేటువంటి విధంగా కూడా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పారిశుద్ధ్య కార్మికులుగా అనేక సంవత్సరాలుగా అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. మరి వారిని తొలగిస్తూ కొత్త వారిని రిక్రూట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విధంగా అక్కడ చర్చ జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో మా పరిస్థితి ఏంది, మా పరిస్థితి అగమ్య గోచరంగా మారేటువంటి విధంగా ఉంది అనేటువంటి విధంగా కొంతమంది కార్మికులు అక్కడ జీజీహెచ్ పైన నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించినటువంటి పరిస్థితి. అయితే అలాంటిది ఏమీ లేదు. అయితే అందరికీ అవకాశాలు ఉంటాయి అనేటువంటి విధంగా చెప్తున్నప్పటికీ అయితే సాధారణంగా కొత్త సంస్థ వస్తే ఖచ్చితంగా మమ్మల్ని తొలగిస్తారు అనేటువంటి విధంగా కూడా అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు. ఇలాంటి నేపథ్యంలో సాయి అనేటువంటి వ్యక్తి అక్కడ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సాయి అనేటువంటి వ్యక్తి దీనికి మూల కారణంగా ఉంది అనేటువంటి విధంగా ఆగ్రహించినటువంటి అక్కడ శానిటరీ వర్కర్లందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తారు. దాదాపుగా దాడి చేసేటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. దీంతో అక్కడ నుంచి సాయి అనేటువంటి వ్యక్తి అక్కడ నుంచి ఉడాయించినట్టు కూడా తెలుస్తుంది. అమూల్య, రైట్. ఇప్పుడు మరి చూసుకుంటే తొలగింపు నిరసనకు ఏదైతే ఆత్మహత్య యత్నించారో కాంట్రాక్టర్ కార్మికురాలు పద్మావతి, ఆవిడ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటారు? అయితే ఆమె ఆత్మహత్యాయత్నానికి పద్మావతి అనేటువంటి మహిళ ఆత్మహత్యాయత్నానికి యత్నించినటువంటి పరిస్థితుల్లో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది కూడా ఆమెను వారించి ప్రస్తుతం ఆమెను సేఫ్ గా ఉంచినటువంటి పరిస్థితి. ఆమె ఆరోగ్య పరిస్థితి కానీ లేదా ఇతరత కానీ ఎలాంటి ఇబ్బందికరం లేదనేటువంటి అనేటువంటి విధంగా కూడా తోటి కార్మికులతో పాటు వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఈ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి, సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో అక్కడ కాంట్రాక్టు కార్మికుల్లో అదే విధంగానే శానిటరీ వర్క్ ఇన్స్పెక్టర్లు, శానిటరీ వర్కర్లు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంటుంది. ఎందుకంటే ఎవరికి తోచిన విధంగా వారిని రిక్రూట్ చేసుకోవడము, అదే విధంగా జీతభత్యాల వ్యవహారాలకు సంబంధించి కూడా ఒక్కొక్కరు వచ్చినప్పుడు ఒక్కొక్క రోల్ పాయింట్ ని వాళ్ళు అమలు చేస్తుండడంతో అక్కడ తరచూ ఇలాంటి సంఘటనలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈసారి కూడా అదే పరిస్థితి అక్కడ నిలిపి మమ్మల్ని ఎక్కడ ఉద్యోగాల నుంచి తొలగిస్తారో, కొత్త సంస్థ కొత్త యాజమాన్యం ఎలా ఉంటుందో అనేటువంటి అగమ్య గోచరంలో మాత్రం వాళ్ళు శానిటరీ వర్కర్లంతా ఉన్నటువంటి పరిస్థితి. అమూల్య, రైట్. మరి ఇప్పుడు ఈ ఘటనపై హాస్పిటల్ యాజమాన్యం అయ్యుండొచ్చు, జిల్లా అధికారులు ఏమైనా స్పందించారా రసూల్? అదే ఇప్పటికే జీజీహెచ్ కి సంబంధించి జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి సంబంధించి అక్కడ జనరల్ గా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అక్కడ చైర్మన్ గా అక్కడ ఉంటారు. అదే విధంగానే ఆసుపత్రికి సంబంధించి ఒక చైర్మన్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా దీనిపైన ఖచ్చితంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాము. శానిటరీ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విధంగా చెప్తున్నారు. రైట్. మరి ఇప్పుడు తొలగించిన కార్మికులు ఎవరైతే ఉన్నారో విధుల్లోంచి వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఎందుకంటే కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారంటూ కూడా సమాచారం వినిపిస్తుంది. మరి తిరిగి వాళ్ళని తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? అమూల్య, అయితే ప్రస్తుతానికి అయితే కొత్త రిక్రూట్మెంట్ చేసుకుంటాం అనేటువంటి విధంగా చెప్తున్నప్పటికీ అదే విధంగానే శాలరీస్ వ్యవహారంలో కూడా వాళ్ళకు గందరగోళం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక స్టాండర్డ్ షెడ్యూల్డ్
విధానం ప్రకారము వాళ్ళకు కూడా జీతభత్యాలు చెల్లించాల్సి ఉంటుంది. వీటన్నిటి నేపథ్యంలో కూడా వాటికి దానిపైన కూడా ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగానే ఈ తొలగించినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పలు వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. వీరందరితో కూడా చర్చించేటువంటి విధంగా కూడా నిర్ణయం తీసుకుంటాం. ఎవరిని ఉద్యోగాల నుంచి తొలగించేటువంటి పరిస్థితి మాత్రం ఉండదు అనేటువంటి విధంగా వాళ్ళు హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రసూల్. అనంతపురం జీజీహెచ్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శానిటరీ కార్మికుల తొలగింపునకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. తొలగింపునకు నిరసనగా ఆత్మహత్యకు యత్నించింది కాంట్రాక్టర్ కార్మికురాలు పద్మావతి. అవుట్ సోర్సింగ్ కార్యాలయంపై కూడా ఆందోళనకారులు దాడి చేశారు. అవుట్ సోర్సింగ్ సంస్థ మేనేజర్ సాయిపై కూడా దాడి జరిగిందని తెలుస్తోంది. భయంతో పరుగులు తీశారు అవుట్ సోర్సింగ్ సంస్థ సిబ్బంది. అడ్డుకున్నారు పోలీసులు. ప్రస్తుతం అయితే పోలీసులకు మరియు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో వీళ్ళందరినీ కూడా విధుల నుంచి తొలగించి కొత్త వాళ్ళని రిక్రూట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తుంది. దానివల్లే ఈ నిరసనకు వీళ్ళు దిగారు అని క్లియర్గా అర్థమవుతుంది. కానీ తర్వాత ఎప్పుడైతే జీజీహెచ్లో ఏదైతే ఉద్రిక్త చోటు చేసుకుందో ఇటు ఎవరిని విధుల నుంచి తొలగించే అవకాశాలను లేవు అని కూడా ఒకవైపు నుంచి వినిపిస్తుంది. దీనిపైన ఎటువంటి స్పందన ఉంటుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. అరెస్ట్ చేయాలి సాయి అని అరెస్ట్ చేయాలి సాయి అని వెంటనే కార్మికుల ప్రాణాలతో తెలంగాణ వెంటనే అరెస్ట్ చేయాలి సాయి కార్మికుల ప్రాణాలతో